వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర రేపు కామారెడ్డి జిల్లాకు చేరుకుంటుందని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం సుధాకర్, పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సత్యవతి తెలిపారు. ఇక జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 173 రోజులు 2400 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిందని, ఇక రేపు 174వ రోజు కామారెడ్డికి చేరుకుంటుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఉన్న సమస్యలను లేవనెత్తిన ఏకైక లీడర్ వైఎస్ షర్మిల అన్నారు. ఇక రాజన్న సంక్షేమ పాలన కోసం షర్మిల చేస్తున్న పాదయాత్రకు రాజన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నా పేరు ఎన్ సత్యవతి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా షర్మిలక్క గారు 2400 కిలోమీటర్లను పూర్తి చేసుకుని రేపు కామారెడ్డి పట్టణానికి వస్తున్నారు. దాదాపు 173 రోజులు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ కామారెడ్డి జిల్లాలో 5 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రజాప్రస్థాన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపుతూ ముద్దునిద్రను తట్టి లేపుతూ ప్రతి వైఎస్ఆర్ గుండె తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్యను లేవనెత్తినటువంటి ఒకే ఒక్క లీడర్ ఎవరున్నారు అంటే ఈ రోజు తెలంగాణలో కేవలం షర్మిలక్క అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకి స్పష్టమైంది. ఏ ఆశయాలతో లక్ష్యాలతో అయితే తెలంగాణను సాధించుకున్నామో ఈ 8 ఏళ్ల తెలంగాణలో అవి పూర్తిగా విఫలమయ్యాయి. ముసలి వరకు కూడా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆ రోజు తెలంగాణ నినాదం మారుమోగింది. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి.